సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా తిమ్మిర్లు అంటే ఎప్పుడైనా కింద కూర్చున్నప్పుడు తిమ్మిరి, లేదంటే చెయ్యి ఇలా పెట్టుకొని పడుకున్నప్పుడు తిమ్మిరి, ఇది సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ కొందరిలో ఏంటంటే హ్యాండ్స్ ఎప్పుడు తిమ్మిరి ఎక్కుతూ ఉంటాయి, కాళ్ళు కూడా తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. ఈ తిమ్మిరి అనేది ఏంటి అసలు? దీన్ని మెడికల్ పరిభాషలో ఏమంటారు? ఇది సీరియస్ ప్రాబ్లమేనా? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు, ఫ్రమ్ ఏస్టర్ ప్రేమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే అండి. అంటే తిమ్మిరి పట్టింది అంటే ఏదైనా కింద కూర్చున్నప్పుడు తిమ్మిరి పడుతుంది, ఇలా పెట్టుకొని పడుకున్నప్పుడు తిమ్మిరి పడుతుంది, తర్వాత తగ్గిపోతుంది. కానీ కొందరికి తిమ్మిరి పడుతూనే ఉంటుంది, చాలా క్రానిక్గా ఉంటుంది. అది ఏంటి డాక్టర్ గారు అసలు తిమ్మిరి అంటే ఆంగ్లంలో పరిస్థితిషాస్ అంటారు. అంటే ఏమిటి? ఏదో అక్కడ కూర్చున్నట్టు, పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు, లేకపోతే ఏదో మంటలాగా. కొంతమంది అయితే అసలు చర్మం పైన కానీ చర్మం లోపల ఏదో చీమలు ఇలాంటి ఏదో పాకుతున్నట్టు, చిన్న నొప్పులు, స్పర్శ ఏదో అనిపించడం, ఇది తిమ్మిర్లు అని దాన్ని ఇంగ్లీష్లో పెరస్థీసిస్ అంటారు. ఇది చాలా సర్వసాధారణం అండి. ఇందాక మీరు చెప్పినట్టుగానే మీరు పడుకున్నారు, చేయి కింద పెట్టుకున్నారు, కొంతసేపట్లో మీకు తిమ్మిరి ఎక్కిపోతుంది. ఏదో పనిలో ఉన్నారు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని చదువుకుంటూ ఉన్నారు, అదే ధ్యానంగా ఎగ్జామ్లో ఉన్నాడు పిల్లాడు, పూజ చేస్తున్నారు, కింద కూర్చున్నారు, తిమ్మిరి వస్తుంది. దానికి ఇట్లా తేడా ఏమిటంటే అది వచ్చింది తగ్గిపోతుంది. అది టెంపరీ. ఎక్కువ శాతం అసలు ఒక మాటలో చెప్పాలంటే తిమ్మిర్లు రాని మనిషే లేడు. శరీరంలో ఏ ప్రాంతంలోనూ కూడా రావచ్చు, ముఖ్యంగా చేతులు, కాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో తిమ్మిరి వచ్చిందంటే కొంతసేపులో తగ్గిపోతే ప్రాబ్లం లేదు. అది ట్రాన్సియంట్ అంటాం. అంటే అలా వచ్చింది, అలా తగ్గిపోయింది, టెంపరీ. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పర్మనెంట్, పర్సిస్టెంట్. తిమ్మిరి వచ్చింది, తగ్గటం లేదు. అప్పుడు దాని గురించి కారణాలు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో కూడా కారణాలు విశ్లేషణ మనం చేసుకుంటే, ఒకటి వాస్కులర్ కాజెస్, ఏదైనా రక్తనాళాల వల్ల. ఈ ప్రాంతం ఎక్కడ కనబడుతుందండి? ఇప్పుడు మెడ కిందకి అన్నిటికంటే ఛాతి పైన ఒక రక్తనాళం ఉంటుంది. ఆ రక్తనాళం పేరు సబ్క్లీవెన్ ఆర్టరీ. అది ఈ చేతికి రక్తం సప్లై చేస్తుంది. దాని మీద ఏదన్నా కానీ ఒత్తిడి ఉందనుకోండి, అక్కడ ఒక్కోసారి ఒక బోన్ గ్రోత్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, ఏదైనా ట్యూమర్లు అడిగి రావడం కానీ, దీనివల్ల కూడా రక్తనాళం వీక్ అవుతూ ఉంటుంది. దానివల్ల తిమ్మిర్లు కూడా వస్తాయి. అది వాస్కులర్. రెండోవన్నీ కూడా న్యూరలాజికల్ ఏమిటి? ఇప్పుడు మాటకి ఎవరికైనా తలక దెబ్బ తగిలింది అనుకోండి, తిమ్మిర్లు రావచ్చు. బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, బ్రెయిన్లో హెమరేజ్, రక్తస్రావం జరిగింది, చూసారా? స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ నుంచి పూర్తిగా ఇంకా రికవర్ అవ్వలేదు. ఈ అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అప్పుడు వచ్చి అలా తగ్గింది. ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తిమ్మిర్లు వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంది. ఇంకా రెండోది ఏమిటి? కొన్ని మెటబాలిక్ కారణాలు. అంటే ఏమిటి మెటబాలిక్ కారణాలు? అంటే ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ వచ్చింది, ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంది, డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం లేదు, డయాబెటీస్ న్యూరోపతి అంటాం. ఎవరన్నా కానీ డయాబెటీస్ ఉండి సరిగ్గా మందులు ఎక్కువ వేసుకోవడం వల్ల కానీ, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకోండి, హైపోగ్లైసిమియా వస్తుంది. దానివల్ల కూడా తిమ్మిరిలాగా అనిపిస్తూ ఉంటుంది. థైరాయిడ్ లోపం, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి పారాథైరాయిడ్ గ్లాండ్స్ నెక్లో ఉంటాయి 4, వాటిల్లో తేడా రావడం వల్ల. ఇలాగా ఈ కారణాలు లేకపోతే ఇప్పుడు కొంతమంది మెనోపాస్ అండి, అంటే ఇప్పుడు మాటకి ఈ ముట్లు ఆగిపోవడం ఏదైతే ఉందో 42-45 తర్వాత, ఆ టైంలో కూడా తిమ్మిర్లు రావడానికి ఆస్కారం. ఎవరికైనా ఇది ఒక రకమైన కారణం. ఏది? ఎండోక్రినలాజికల్. ఇంకా కొంచెం టెంపరీగా ఉండి అప్పటికప్పుడు అంత ప్రమాదం కాంది ఏంటి? ఎవరికైనా ఇప్పుడు మైగ్రేన్ వచ్చింది, ఆ టైంలో రావచ్చు. డీహైడ్రేషన్ వచ్చింది, దానిలో కూడా రావచ్చు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు. ఇప్పుడు మాటకి ఏది? ఈ చేతుల్లో పర్టికులర్గా ఈ 3 వేలు తిమ్మిరి రావడానికి కారణం ఉంది. అక్కడ దానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉండే నరం ఏదైతే ఉంటుందో మీడియన్ నర్వ్ అని, కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటారు. దానివల్ల ఒత్తిడి, నరం మీద ఒత్తిడి రావడం వల్ల కూడా రావచ్చు. ఈ 3 వేలు వస్తే డేంజర్ అంటే దానికి ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. అలాగే ఈ 2 వేలకి ఎక్కడ కానీ ఏదైనా ప్రాబ్లం చూడండి, అదే నరాలంటే కరెంట్ తీగల్లాగా. ఈ 2 వచ్చినప్పుడు ఈ 3 వేలకు రావు. 5 వేలు వచ్చే మరి వేరే ఉన్నాయి. సో ఈ 2 వేలు అక్కడ ఇక్కడ నుంచి వస్తుంది, అక్కడ అల్నా అన్నారు అని. ఇక్కడ కానీ దాన్ని ఫన్నీ బోన్ అంటారు. తెలియకుండా మన అసలు చాలా మంది ఇట్లా కూర్చున్నారు, చేరు గుద్దుకున్నారు అనుకో, టక్కున కొట్టదు, కరెంట్ షాక్ లాగా. అయితే లక్కీగా ఏంటంటే అది టెంపరీ, అది వచ్చి తగ్గిపోతుంది, మర్చిపోతాం. ఇది వచ్చినా కూడా అసలు లేడీస్లో ఎక్కువ, ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువ, చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. నిద్ర పట్టదు, నిద్ర పట్టుకున్నప్పుడు కూడా చేయి పైకెత్తాల్సి ఉంటుంది. ఏదైనా టాబ్లెట్లు వాడడం వల్ల టెట్రాసైక్లిన్, క్లోరోఫెనికల్ వాడాల్సి వస్తుంది. థైరాయిడ్ లోపం ఉన్న వాళ్ళు వస్తుంది. దానికోసం ఒక్కొక్కసారి
సక్సెస్ చిన్నది అక్కడ ఆపరేషన్ చేయాల్సి కూడా అవసరం పడుతుంది. అయితే ప్రెగ్నెన్సీ టైంలో కామన్. సో ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత నెమ్మది తగ్గిపోతుంది కూడా. కాబట్టి అందరికీ కార్పోటెన్స్ సిండ్రోమ్ వస్తే దానికోసం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ, ఇప్పుడు B1 డెఫిషియన్సీ, బెరిబెరి వ్యాధి, థైమన్ డెఫిషియన్సీ. రెండోది B5, దాని ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటారు, దాని వల్ల తగ్గడం కానీ, B6 రావడం కానీ, B12 విటమిన్, అలా B కాంప్లెక్స్ల విటమిన్లు ఏదన్నా కానీ మనం తీసుకునే ఆహారంలో కానీ, దంపుడు బియ్యం లేకుండాను, లేక సరైన జంక్ ఫుడ్ ఇలాంటి తీసుకున్నా కూడా దానివల్ల కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అన్నట్టు బ్రెయిన్లో మనకి ఇన్ఫెక్షన్ ఎన్సెఫలైటిస్ అంటారు, బ్రెయిన్లో వస్తాయి. అదే కాకుండా బ్రెయిన్ పైన ఉన్న పొరలో ఉండేదాన్ని మెనింజైటిస్ అంటారు. మరి ఇప్పుడు తగ్గుతుంది కానీ ఇప్పుడు లైంగిక దీని ద్వారా వచ్చేటువంటి సిఫిలిస్ వ్యాధి, వీటి వల్ల కూడా ఈ తిమ్మిర్లు గట్ట రావడం ఆస్కారం ఉంది. మనం చాలాసార్లు ఒకసారి పూణేలో వచ్చినటువంటి గిలెన్ బారీ సిండ్రోమ్, అది కూడా దానివల్ల ఒక రకమైన తిమ్మిర్లు, దాంట్లో అసలు బయలుదేరడం స్టార్ట్ అవడమే అది ఒక తిమ్మిర్ల పద్ధతిలో. చూసారా, ఇన్ని రకాల వ్యాధులు అక్కడ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ అనుకుంటే అవి. అది కాకుండా ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు. ఆటో ఇమ్యూన్ అంటే శరీరంలో ఇమ్యూనో వ్యవస్థ అన్నది, లేకపోతే రొమటాయిడ్ దానికి సంబంధించిన వ్యాధులన్నీ ఉన్నాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ట్రాన్స్వర్స్ మైలైటిస్ కానీ, మల్టిపుల్ స్క్లిరోసిస్ అని కానీ, లోపస్ ఎరిథమెటోసిస్ అని, ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది రావచ్చు. ఇలాగ రకరకాల కారణాలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి. మాటకి ఎవరికన్నా యురేమియా అని ఉంది, అంటే కిడ్నీ సరిగ్గా పనిచేయటం లేదు, లేకపోతే ఈ ఎమలాయిడోసిస్ ఉన్నాయి. ఇలాంటి జబ్బుల వల్ల కూడా ఇలాంటి ఏవైతేనేమి ఇన్ని కారణాలు ఉన్నాయి తిమ్మిరి రావడానికి. అంటే తిమ్మిరి వచ్చి టెంపరీగా అప్పుడు వచ్చి తగ్గిపోతే ప్రమాదం లేదు. పర్సిస్టెంట్గా ఉండేటట్టయితే మాత్రం దాని కారణాలు వెతకాల్సిన అవసరం అయితే ఉంది. చేతుల్లో వస్తే కాళ్ళు వస్తాయి, చేతులు వస్తే కాళ్ళు వస్తాయి. ఇప్పుడు మనకు వచ్చింది అనుకోండి, ఏది మనం డయాబెటీస్ అనుకోండి, భారతదేశం డయాబెటీస్ వ్యాధికి ముఖ్యంగా హైదరాబాద్ నగరం పెద్ద హబ్ అయిపోయింది. సో ఇక్కడ చాలామంది లాజిక్ ఏమంటారంటే, నేను మందులు వాడుతున్నా కూడా డయాబెటీస్ వ్యాధులు అందరూ గమనించాల్సింది ఏమిటంటే, దాని తాలూకా ప్రభావం శరీరంలో కొన్ని అవయవాల మీద వస్తుంది. ఒక ముఖ్యమైన ఏరియా నరాలు. ఏవైతే ఈ చిన్న నరాల పలచటం ఉంటాయో వాటి మీద ప్రభావం వస్తుంది. దానినే డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. అలాగే అదే కాకుండా మళ్ళీ కొంచెం టాక్సిన్స్ అంటాం, అది చెప్పడం మళ్ళీ వెనక్కి వెళ్తే, ఇప్పుడు మాటకి ఎవరికైనా కీమోథెరపీ, మధ్యకాలంలో క్యాన్సర్ హాస్పిటల్ చాలా విరివిగా వచ్చాయి. కీమోథెరపీ వల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి, మందుల వల్ల. అంటే ఏ మందైనా కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే టైంలో రేడియేషన్ ఇస్తారు, రేడియేషన్ సిక్నెస్ అంటారు. మూడోది ఏమిటంటే, పాతకాలం ఇప్పుడు ఎవరైనా కొన్ని ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, పెన్సిల్ తయారు చేసే దగ్గర లెడ్ ఇండస్ట్రీ, మెర్కురీ దాంతో ప్రమాదం. ఇలా ఆర్సెనిక్ ఈ ఇండస్ట్రీస్లో ఎక్కడికన్నా పనిచేసిన ఏ కారణం వల్ల దానికి ఎక్స్పోజ్ అయినా, భూగర్భ జలంలో ఈ మధ్య కాలంలో ఆర్సెనిక్ తాలూకా శాతం ఎక్కువ ఉందని కూడా ఉంది. దీనివల్ల కూడా తిమ్మిరి రావడానికి ఆస్కారం ఉంది. అంటే మన నరాల నుంచి మామూలుగా రక్తనాళాలు ఇబ్బంది నుంచి బ్రెయిన్లో ఇబ్బంది కానీ, లేకపోతే మెటబాలిక్ ఏదైతే ఉందో ఈ ఎండోక్రైన్ సంబంధించింది కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్ కానీ, లేకపోతే ఈ టాక్సిన్స్ అంటాం, రేడియేషన్ కానీ, కీమోథెరపీ, ఇన్ని కారణాలు తిమ్మిరికి అయితే ఉన్నాయి. అయితే మీరు అడగొచ్చు, ఇప్పుడు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటే తిమ్మిర్లు తగ్గకుండా పర్సిస్టెంట్గా మీ దైనందిన దినచర్యలో ఇబ్బంది కలుగుతూ ఉంటే సరికదా, ఇంకా కొత్త ఇబ్బందులు ఎక్కువైనా కానీ డాక్టర్ సంప్రదించాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము ఏం చేస్తాం, తిమ్మిర్లు అంటే ఎక్కడ తిమ్మిర్లు అని అడుగుతాం, దాని కొంచెం పరీక్ష చేస్తాం, చేతుల్లో బలం ఎలా ఉంది చూస్తాం. అదే కాకుండా ఏ ప్రాంతంలో తిమ్మిర్లు ఉన్నాయో కూడా తదేక ధ్యానంతో పరీక్షగా చూస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఏ కష్టాన్ని ఉన్న దాన్ని బట్టి ఒక ల్యాబ్ టెస్టులు, థైరాయిడ్ కోసం టెస్ట్ చేయాలి, విటమిన్ల కోసం అవసరమైతే పరీక్ష చేయాలి, లేకపోతే హైపోథైరాయిడ్ కాల్షియం కానీ, హైపోథైరాయిడ్ హార్మోన్ కానీ పరీక్ష చేయాలి. అదే కాకుండా ఇంకా కొన్ని పరీక్షలు మిగతా మన దగ్గర ఉంది ఏంటంటే, ఇప్పుడు ఇమ్యూనో డిజీజ్, ఆటో ఇమ్యూన్ డిజీజ్ కోసం కూడా ఇవన్నీ కూడా దానికి టైప్ గ్రూప్ 1, గ్రూప్ 1 అని దానికి ఒక గ్రూప్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎక్స్క్లూజన్ టెస్ట్, అందరికీ అన్ని చేయము. ఉదయంతో ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు విటమిన్ టెస్ట్ చేసాము, దానిలో మందు ఇచ్చాము, మందు తగ్గిపోతే అసలు మిగతా టెస్ట్లు లేవేగా. లేకపోతే నెరో కండక్షన్స్, ఇవన్నీ నరాలకు సంబంధించింది కాబట్టి నెరో కండక్షన్ వెలాసిటీస్ అనే ఒక టెస్ట్ కూడా చాలా ఉపయోగం అవుతుంది. నడుములో కానీ ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటారు, నడుములో ఇబ్బంది వల్ల కూడా రావచ్చు. సో అలాంటప్పుడు ఎంఆర్ఐ లాంటి అవసరం కూడా పడవచ్చు. లేదన్నా ఇప్పుడు ఇందాకైతే మనం చెప్పుకున్నటువంటి నరం చిన్నది ఇక్కడ కానీ అల్ట్రాసౌండ్ లాంటి ఒక్కోసారి దానిలో నిపుణులు కానీ చేసినట్టయితే అది పెద్ద కాస్ట్లీతో కూడా ఒక పరీక్ష కాదు, దానివల్ల కూడా చాలా తెలుస్తుంది. ఏదన్నా కానీ ఈ టెస్టుల అవసరాన్ని బట్టి
ఆ పర్టికులర్ టెస్ట్ని మనం ఎన్నుకుంటే దానికి ఖర్చు లేకుండా కూడా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఒకసారి టెస్ట్లో నిర్ధారణ అయింది ఈ కారణం, ట్రీట్మెంట్ అయితే దానికి ట్రీట్ ద కాజ్. విటమిన్ లోపం అయింది అనుకోండి, విటమిన్ తాలూకా డైట్ ఇవ్వాలి, లేకపోతే దానికి ఏదైనా ఇంజెక్షన్ రూపంలో విటమిన్ B12 విటమిన్ B12 ఇవ్వాలి. ఇక్కడ కానీ ఒత్తిడి మన కార్పొరేట్ అంటే ముందు ప్రయత్నించి చూసి తగ్గకపోతే దానికోసం చిన్న శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే క్యూబిటల్ టనల్ అంటారు, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, దానివల్ల ఇబ్బంది కానీ వచ్చినట్టయితే సరే. రక్తనాళాల్లో కానీ చివరికి అంత నిర్ధారణ జరిగింది, ఇక్కడ ఏదైతే ఉందో థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అని అనుకుంటే ఆ రిబ్ ఏదైతే నొప్పుతుందో దాన్ని తీయాల్సి ఉంటుంది, లేకపోతే అక్కడ ఉన్న ట్యూమర్ కూడా ఏదైనా వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కీమోథెరపీ సైకిల్ అనుకోండి, దానికోసం ఆ మందులు ఏ మందుల వల్ల అయితే వచ్చిందో దాన్ని కొంత డోస్ తగ్గించడం కానీ, లేకపోతే దాని ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచించాలని చేయాలి. రేడియేషన్ అప్పుడు కూడా డోస్ తగ్గించిన వాటి కూడా చేయాలి. ఏదైతే ఏ కారణం వల్ల తిమ్మిరి వచ్చిందో దానికి వైద్యం చేస్తే నెమ్మదిగా దానికి తగ్గడానికి ఆస్కారం. ఇక్కడ నరాలు ఏమైనా ఒత్తుకుని వచ్చింది అంటే, కంప్రెస్ అయ్యి వచ్చింది అంటే దానికోసం MRI చేస్తారా? చేస్తాం. అది కూడా ఏంటంటే మెడలో కానీ ఉంది తిమ్మిరికి ఏంటంటే కారణం, ఇంకోటి ఏంటంటే మెడలో కానీ స్పాండిలోసిస్ అంటాం. ఇప్పుడు బాధకి ఏదైనా బరువులు ఎత్తారనుకోండి, దానిలో నడుములో ప్రాబ్లం వచ్చి కాలు తిమ్మిరి అవుతూ ఉంటుంది కొంతమందికి, డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ఇలాంటివన్నీ చాలా కామన్. దీనికి ఏమిటంటే ఇప్పుడు అందరు అడుగుతారు ప్రివెన్షన్ అంటే నిజానికి ఏం లేదు. మనం ఇప్పుడు మాటకు నడుములో డిస్క్ ఉందని దానికి బరువులు ఎత్తకూడదని చెప్తాం, ముందు వంగే పనులు ఏమైనా చేయకూడదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు, కొన్ని రెస్ట్ ఇవ్వాలి. ఒకసారి రెస్ట్ ఇచ్చినట్టయితే రెస్ట్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, తీసుకుంటే శుభ్రంగా తగ్గిపోతూ ఉంటుంది. లేకపోతే ఇంత కార్పల్ టనల్ సిండ్రోమ్, దానికి బ్రేస్ ఉంటుందండి, ఈ 3 వేలకు కలిపి ఇలా పెడతారు. ఇలా పెట్టినట్టయితే కొంతవరకు తీసేసి నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇంతలోపల డెలివరీ అయిపోతుంది, ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న నొప్పి అంతా తగ్గిపోయి హాయిగా ఉంటారు. ఇవన్నీ చేసి నెరో కండక్షన్లో కానీ ఇంకా ఒత్తిడి తగ్గలేదు, పేషెంట్కి 3 వేళ్ళలో ప్రాబ్లం ఉందంటే దానికోసం చిన్న ఆపరేషన్, అది ఇక్కడ బ్లాక్ ఇచ్చే చేస్తారు, చాలా చిన్న ఆపరేషన్. ఉదయం అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకొని సాయంకాలం కాలం ఇంటికి డిశ్చార్జ్ అయ్యేటువంటి చాలా మంచిది. అదే కాకుండా ఇందాక మనం చెప్పుకున్న అల్నార్ ఇక్కడ ఉంటుంది, ఫన్నీ బోన్ ఉంటుంది దాని పేరు, తెలియకుండా గుద్దుకుంటాయి. అంటే అందరికి అలా చేయము, అది కంటిన్యూస్గా ఉండి ఒకసారి కొంతమందికి ఈ వేలు రెండు కూడా వీక్ అవుతాయి. అలా ఉండేటట్టయితే దానికోసం ఏదైతే ఉందో అల్నార్ నరు యాంటీరియర్ ట్రాన్స్పోజిషన్ పరిస్థితి, అంటే ఇక్కడ ఉన్న నరం ఈ బోన్ కన్నది పాపం ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి పైన పెడతాం, దానికి ఒక కొత్త ప్రాంతాన్ని తరలిస్తాం. ఇప్పుడు ట్రీ ట్రాన్స్పోజిషన్ చేస్తున్నారు చూడండి, రోడ్డు మీద ఏదో రోడ్డు విశాలం చేస్తూ ఉంటే చెట్టు కట్ చేస్తుంటే అందరూ ఎవరైతే వాతావరణ పర్యవేక్షకులు లేని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ట్రీ షిఫ్టింగ్ అని ఒక పద్ధతి వచ్చింది ఈ మధ్య. అలాగే ఈ నరాన్ని అక్కడి నుంచి పైకి పెడుతున్నాం. ఇలా చేయడం వల్ల ఇబ్బంది తగ్గుతూ ఉంది. ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ ఉందనుకోండి, ముందైతే అందరికి కూడా తొందరపడి ఆపరేషన్ చేయం, దానికి రెస్ట్ తీసుకోవడం, మరీ తప్పనిసరి పరిస్థితుల్లో మందులు అనుకున్నట్టయితే నొప్పి తగ్గడానికి వాడే మందులు ఏదైతే ఉంది ఇబుప్రూఫెన్ అని కానీ, లేకపోతే ఇవన్నీ మధ్యకాలంలో వచ్చాయి, లేదు ప్రెగాబుల్ అనే మందు కానీ. తిమ్మిరి కానీ ఎక్కువ ఉండేటట్టయితే ఒక్కొక్కసారి ఏదైతే ఉందో డయాబెటీస్ వాళ్ళలో ఒక్కొక్కసారి కార్మోజపిన్ లాంటి మందులు కానీ, రేర్గా ఇందాక చెప్పుకున్నటువంటి ఇప్పుడు మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇలాంటి వచ్చినట్టు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇంట్రావెనస్ రూపంలో కానీ, స్టెరాయిడ్ అన్నది ఒకసారి మరీ తప్పకపోతే ఇంకా నిదా శరణం నాస్తి, ఇమ్యూనో డిప్రెషన్ కోసం, దాన్ని ఇమ్యూనో సప్రెషన్ కోసం స్టెరాయిడ్స్ కూడా ప్రెడ్నిజోలోన్ రూపంలో వాడవచ్చు. ఇట్లా అన్నిటికంటే ముఖ్యం తెలియాల్సింది తిమ్మిరి అనేది నిర్ధారణ అయిన తర్వాత దానికి కారణం ఏంటి, దానికి పరీక్షా పద్ధతులు నిర్వహించిన తర్వాత ఒక ఏకాగ్రం ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత దానికి మనం వైద్యం చేయడం అన్నది. ఇప్పుడు మన గిలెన్ బారీ సిండ్రోమ్ ఉంది, ఆ టైంలో మనం అది ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తేనే తగ్గింది కదండి. ఇప్పుడు అదే మాట మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు కదా. అదే కాకుండా ఇప్పుడు మాటకి ఇప్పుడు కీమోథెరపీ అయింది, ఆ కీమోథెరపీ ఆలోచించాలి, దానికి ఇమ్యునోగ్లోబులిన్. అట్లా ఏ కారణం తిమ్మిరిలో వచ్చింది అన్నది పేషెంట్లు అన్నది వచ్చి పర్సిస్టెంట్గా ఉంటేనే మన దగ్గరికి వస్తారు. పడుకునేటప్పుడు చేయి తిమ్మిరి వస్తే పరిగెత్తుకొని రారు కదా. అదే కానీ ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉండి కాలు అసలు దాన్ని ఏమిటంటే స్లీపింగ్ లింబ్ అంటారు వాళ్ళ భాషలో, అసలు ఈ కాలు లేవడం లేదండి, తెల్లారి నుంచి లేవడం లేదు, అసలు నిద్రపోతే ఎలాగైతే ఉంటుందో కాలు పనిచేయటం లేదు. దాని గురించి దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. తిమ్మిర్లు పర్సిస్టెంట్గా వస్తున్నాయి, ఇది క్రానిక్గా అనిపిస్తుంది మనకు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇన్ని కారణాలు ఉన్నాయి, అదేదో చిన్న ప్రాబ్లం కాదు, థైరాయిడ్ లోపమైనా వస్తుంది. సో ఏ కారణం వాళ్ళ మాటకు బెనోపాస్త్రి అప్పటికే ముట్లు ఆగిపోయినాయి, వాళ్ళు కూడా రావడానికి వస్తుంది. ఎవరికైనా మైగ్రేన్ వచ్చింది, కానీ అవి టెంపరీ. ఇవేదైతే పర్మనెంట్గా ఉండేటట్టయితే దానికోసం వైద్యం చేయాల్సింది. ఇప్పుడు మాటకు డిస్కే వచ్చింది అనుకోండి, అన్ని ప్రయత్నాలు చేసాం, మందులు ఇచ్చాము, రెస్ట్ ఇచ్చాము, ఫిజియోథెరపీ ట్రై చేసాం, తగ్గలేదు, దానికి మరి శస్త్రచికిత్స కూడా అవసరం పడుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా సార్, ఐరన్ డెఫిషియన్సీ వల్ల తిమ్మిరికి పెద్ద అవకాశం లేదు. జనరల్గా ఏవైతే విటమిన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పింది B1, B5, B6, B12 ఈ విటమిన్ల వల్ల రావచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు.
ఈ నరాలకు సంబంధించి ఏదైనా టాపిక్ తీసుకోవాలంటే మీ దగ్గర తీసుకోవాలి. అంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా అథెంటిక్గా ఉంటుంది. ఈ తిమ్మిర్లు అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లమే. దానికి చాలా ఇన్ని అసలు. కారణాలు ఉన్నాయి. అంటే తిమ్మిర్లు రాని మనిషి అంటూ లేడు. అక్కడ భాగ్యవంతుడు, పేదవాడు, శ్వేత జాతీయుడు, నల్ల జాతీయుడు, పెద్దవాళ్ళు అని కాదు. తిమ్మిరి రాని మనుషులు అయితే లేరు. అయితే ఏమిటంటే ఎంత ప్రమాదం, ఎంత persistent గా ఉన్నది, అవును. ఎంత ఇబ్బందికరం ఉంది, దాంతో మిగతా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అన్న దాన్ని బట్టి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని. అందరు ఫాలో అవ్వాలి డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.